యునైటెడ్ బేవరేజెస్ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్కు ఇవాళ లేఖ రాసిందని, ఇవాల్టి నుంచే లిక్కర్ సరఫరాను ఆపు చేస్తున్నామని ప్రకటించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీర్ల రేట్ల పెంపు అనేది హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉందని, కమిటీ నివేదిక వచ్చాక దాన్ని పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమిటీ నివేదిక ఇవ్వకముందే బేవరేజ్ కార్పొరేషన్పై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఒత్తిడి చేస్తున్నారని, మా ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గదన్నారు. 35.4% బీర్ రేట్లను పెంచమని. అంటే ఈ ప్రకారం రేట్లు పెంచితే వాళ్ళు అడిగిన ప్రకారం రేట్లు పెంచితే 33.10 33.10% ఈ యొక్క రేట్లు పెంచమని, అంటే కింగ్ ఫిషర్ ప్రీమియం లాగర్ బీర్ ఆ ప్రకారం పెంచితే ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు రూ. 150. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే రూ. 210. అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్ సంబంధించి ఇప్పుడున్నది రూ. 160, వాళ్ళు పెంచమని అడుగుతుంది రూ. 220. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడు రూ. 210, రూ. 270 పెంచమని అడుగుతా ఉన్నారు. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది, దాన్ని 280 చేయమని. అట్లాగే హెనికెన్ లాగర్ బీర్ అని చెప్పని ఆ కంపెనీ సంబంధించింది రూ. 230 పడింది, దాన్ని రూ. 310 పెంచమని. అంటే ఈ ప్రకారం సుమారుగా 33.1% యొక్క రేట్లు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతా ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన, ఇది కరెక్ట్ చెప్పాలంటే మందు ప్రియుల పైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడి సరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి దాన్ని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది. అది ఆ కమిటీ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ కమిటీ పరిశీలన రాగానే ఎంత పెంచాలా, ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా, వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే కారణం కూడా ఏంటంటే, అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69%, అంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన